చిన్న తప్పులు చేసినా కూడా వాళ్ళని ఇంట్లో కసిరించి వేధించి కుట్టకుండా ప్రేమగా వాళ్ళకి నచ్చజెప్పండి. వీళ్ళు ఖచ్చితంగా వింటారు. చాలా మంచి వారు మా పిల్లలందరూ. వాళ్ళందరి తరఫున మేము మీకు సర్టిఫికేట్ ఇస్తున్నాం. మనందరూ గెలిచాం కదా, రైట్. మీ తల్లిదండ్రులు ఫైనల్ సెంటెన్స్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ గాడ్. నేను కుక్కను కాను. నేను ఎవరిని? మనిషిని. తెలుసు కుక్క స్టోరీ. అందుకంట అదేదా యు ఆర్ హ్యూమన్స్ అంటే నేను కుక్కను కాను. ఎప్పుడు కుక్కను కాను? నేను ఈరోజు తెలుసుకున్న విషయాలు, నేను మా అమ్మ నాన్నకు ప్రామిస్ చేసిన అంశాలు, నేను మా అమ్మ నాన్న కళలని పాడు చేయకుండా నేను విన్న పాఠాన్ని కరెక్ట్ గా చదివి కరెక్ట్ గా రాసి తగ్గట్టుగా నేను బతుకుతే పాస్ అయితే నేను మనిషిని. అదే లేకపోతే కుక్క అనుకుంటుంది. ఎందుకనంటే మీకు తెలుసు ఓ కుక్క ఏం చేసిందంటే బాగా తిన్నది, గుంటలు తిని లాస్ట్ పడుకుంటా అనుకున్నది. ఈ రోజు రాత్రికి రోజు చలివేస్తుంది, వానవుతుంది, ఊరు వేసుకొని బతకాలి, నిద్రపోవాలి, కుక్కలాగా ఎప్పుడు తిట్టిపోయాలి అనుకొని ఈ కుక్క బతుకుద్దని రేపు ఎక్కడన్నా వేసి అందరూ బొమ్మలు వేసుకొని మంచిగా అనుకుంటారు. రాత్రి అంతా అట్లే ఉంటారు. అందుకని పొద్దున్న వేసేది షేర్లు అవుతాయి. ఊపిరి వేసి మళ్ళీ వాళ్ళు కుక్కలాగా పోతుంది, బొక్కలు తిరిగి ఎప్పుడు గుర్తొస్తుంది, మళ్ళీ పడుకునే గుర్తాం. ఈ కుక్క బతికేంది రా, రేపన్నా వెళ్ళి అన్నది బొమ్మలు వేసుకుని ఆ ఇల్లు మంచిగా ఉండాలి. ఎందుకు? అది కుక్క కావాలి. మన సినిమా చూస్తున్నాం, మన అమ్మ నాన్నలకు ప్రామిస్ చేస్తున్నాం, ఈసారి ఏదైనా సరే నేను నా మాట నిలబెట్టుకుంటా, మా అమ్మ నాన్న గొప్పగా నా బిడ్డ ఇల్లే, నా కొడుకు ఇల్లే అని గౌరవంగా ఊర్లో విధంగా నేను ప్రవర్తిస్తానే. మీ అమ్మ నాన్నకు ప్రామిస్ చేసి మీరు ఎగ్జామ్ లో సరిగా రాయకపోతే, కాలేజీలో సరిగా రాయకపోతే ఏమైనట్టు మీకే తెలుసు ఏమైనట్టు కదా. అందుకే ప్రతిరోజు కుటుంబం కూడుకోవాలని చెప్తా. ప్రతిరోజు అవును కదా. మనం మంచిగా దానికోసం చెప్తాను. కాబట్టి మీ అందరితో ఏమనవచ్చు. మేము ఖచ్చితంగా ఈరోజు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుని ఉంటాం.